హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మీరు చూస్తున్నారు కదా ఈ పిల్లో అనేది ఫర్మా ఎలా కట్ చేయాలి అండ్ పిల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. గైస్ చూడండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ అనేది తీసుకోవాలి. 20x20 మనం క్లాత్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. గైస్ చూస్తున్నారు కదా, సేమ్ ఇది ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నామో అదే విధంగా మీరు కూడా ఫోల్డ్ చేసుకోండి. గైస్ ఆ షేప్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. చూడండి, ఇది మాత్రం ఎవరో స్కిప్ చేయొద్దు గైస్, ఎందుకంటే మొత్తం స్కిప్ చేస్తే పోతుంది గైస్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోండి. గైస్ చూస్తున్నారు కదా, అటు ఇటు 9 ఇంచెస్ రావాలి. సెంటర్లో మాత్రం 11 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి గైస్, ఎందుకంటే ఆ కరువు అనేది ఆ షేప్ అనేది వస్తుంది గైస్, దానివల్లే. చూస్తున్నారు కదా, సేమ్ ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకుని అది కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. చూడండి, ఇప్పుడు కట్ చేస్తాను. సేమ్ ఎగ్జాక్ట్ అది ఎలాగైతే కటింగ్ చేస్తున్నారో అదే విధంగా కట్ చేస్తే మీకు ఫోటోలో ఉన్న విధంగా పిల్లో అనేది రెడీ అవుతుంది గైస్. ఇప్పుడు కటింగ్ చేస్తున్నాం గైస్. చూడండి, దీన్ని మనం ఫర్మా రెడీ చేసుకోవచ్చు గైస్. అంటే దీన్ని ఒక అట్ట మీద అంటించాల్సి ఉంటుంది గైస్. ఇది అప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉండి మనకి నెక్స్ట్ టైం మార్కింగ్ సింపుల్గా ఉంటుంది గైస్. చూస్తున్నారు కదా, అట్టగా అంటించాను నేను. ఇప్పుడు కత్తిరితో కట్ చేసుకోవడానికి మనం నెక్స్ట్ కస్టమర్ ఎవరైనా ఆర్డర్ ఇచ్చినా కూడా నెక్స్ట్ టైం మనకు బాగా యూజ్ అవుతుంది గైస్. ఇది ఒక ఫర్మా గైస్. ఇది చూస్తున్నారు కదా, అట్టకి కట్ చేసుకోవడం వల్ల మనకి నెక్స్ట్ టైం బాగా యూజ్ అవుతుంది. క్లాత్ మీద మార్కింగ్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది గైస్. ఇది చూడండి గైస్, బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఇది ఫ్రంట్ సైడ్స్ గైస్. సేమ్ మార్కింగ్ గీసుకోవాల్సి ఉంటుంది గైస్. అది గీసుకున్నా పర్లేదు, మార్కింగ్ అనేది మార్క్ చేసుకోకపోయినా పర్లేదు గైస్. కాకపోతే మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు మాత్రం మార్కింగ్స్ ఉండదు. అది సెంటర్లో మాత్రం గోల్డెన్ బటన్ డ్రా చేస్తాను గైస్. నెక్స్ట్ చూడండి గైస్, మనం అది క్లాత్ మీద అనేది పెట్టి చూసారా ఎంత సింపుల్గా అనేది మార్కింగ్ చేస్తున్నామో. లేదంటే మార్కింగ్ చాలా ఇబ్బంది అయితే అవుతుంది గైస్. చూస్తున్నారు కదా, చూడండి గైస్, అవి డబల్ క్లాత్ గైస్. కింద మీద అంటే 2 క్లాత్లు ఒకే షేప్లో కట్ చేయాల్సి ఉంటుంది గైస్. చూస్తున్నారు కదా, 2 క్లాత్లు గైస్. అవి కింద మీద కూడా 2 క్లాత్లు ఆపోజిట్లో వేసాం గైస్ మనం. సేమ్ ఎగ్జాక్ట్గా మేము ఎలాగైతే రెడీ చేస్తున్నానో సేమ్ అదే విధంగా రెడీ చేసుకుంటే సేమ్ పిల్లో అనేది మీకు రెడీ అవుతుంది గైస్. మీకు ఎటువంటి డౌట్ అక్కర్లేదు. చూసారు కదా గైస్, ఇప్పుడు మార్కింగ్ అనేది అయ్యింది. క్లాత్ అనేది కటింగ్ చేస్తున్నాను గైస్. చూడండి, ఇప్పుడు సింపుల్గా గైస్. ఇది ఫస్ట్ వన్ టైం చూసినప్పుడు మీకు కష్టంగా ఉండొచ్చేమో, నెక్స్ట్ టైం మీరు తయారు చేసినప్పుడు చాలా ఈజీ అయిపోద్ది గైస్ మీకు. ఇది చూడండి గైస్, షేప్ అనేది ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఇది ఇప్పుడు మొత్తం కటింగ్ అనేది అయిపోయింది గైస్. చూస్తున్నారు కదా, అది మార్కింగ్ కూడా చేసుకున్నాం గైస్. ఇప్పుడు ఇది మనం ఫోమ్ మీద అంటించడం జరుగుతుంది గైస్. చూడండి, ఫోమ్ వేసుకున్నాం, దానికి గమ్ అనేది స్ప్రే చేస్తున్నాం గైస్. చూడండి, స్ప్రేయింగ్ అయిపోయిన తర్వాత మొత్తం దాని మీద నీట్గా లెవెల్గా సెట్ చేయాల్సి ఉంటుంది గైస్. అది ఎందుకంటే ఫోమ్ అనేది వేస్టేజ్ అవ్వకుండా. ఈ టైప్ ఆఫ్ మోడల్స్ చేసినప్పుడు గైస్ ఏమవుతుందంటే ఫోమ్ అనేది చాలా వేస్టేజ్ అవుతుంది గైస్. చూడండి, అది చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అంత ఫోమ్ అనేది వేస్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా గైస్, ఎందుకంటే ఈ టైప్ మోడల్స్ వచ్చినప్పటికి కొంచెం కాస్ట్ కూడా పెరగడానికి కూడా మెయిన్ ఇవే రీజన్స్ అవుతాయి గైస్. ఫోమ్ అనేది కూడా చాలా వేస్ట్ అవుతుంది. చూసారు కదా, కట్ చేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. అది ఆ మార్కింగ్ మీద మనం స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది గైస్. అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ వీడియోలో. కాకపోతే కొంచెం వీడియో అనేది లెంతీగా ఉంటుంది గైస్, ఎందుకంటే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టలేదు గైస్. కొన్ని దిక్కులో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. చూడండి గైస్, అలాగా ఇప్పుడు 4 పీసెస్కి కూడా అది మొత్తం 2 పిల్లోస్ రెడీ చేస్తున్నాం గైస్. 4 పీసెస్ కట్ చేసుకున్న తర్వాత గైస్ బ్యాక్ సైడ్ కూడా గమ్మింగ్ అనేది స్ప్రే చేసుకుని దాని మీద సపరేట్ క్లాత్, షైన్ క్లాత్ అని ఉంటుంది గైస్, అది అంటించుకోవాల్సి ఉంటుంది గైస్. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు డైరెక్ట్ ఫోమ్ మీద స్టిచ్చింగ్ చేస్తే అది కట్ అయిపోతుంది గైస్. చూస్తున్నారు కదా, ఇప్పుడు సేమ్ అదే విధంగా మొత్తం సైన్ క్లాత్ అంటించాం కదా గైస్. అది కూడా కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చూపిస్తాను గైస్. ఇప్పుడు అది కటింగ్ చూడండి గైస్, ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫోమ్ అనేది అంటించిన తర్వాత గైస్ చూసిన ఆ మార్కింగ్ ఎలాగైతే ఉందో ఎగ్జాక్ట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవడమే గైస్. అది చాలా సింపుల్. స్టిచ్చింగ్ మాత్రం చాలా స్మూత్గా చేసుకోవాలి గైస్, ఎందుకంటే స్టిచ్చింగ్తోనే మంచి లుక్ అనేది కనిపిస్తుంది, మంచి ఎలిగెంట్ లుక్ అనేది రావడం జరుగుతుంది గైస్. అది గైస్ మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ మిషన్ కూడా వాకింగ్ ఫుట్ మిషన్ గైస్. ఇది దీనివల్ల ఏంటంటే ఎంత దళసరిదైనా స్టిచ్చింగ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది గైస్. నెక్స్ట్ ఏంటంటే స్టిచ్చింగ్ కూడా మంచి ఇంపోర్టెడ్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది గైస్ దీని మీద.
స్టిచ్చింగ్ కూడా చాలా లాంగ్ అనేది అవుతుంది గైస్, చూస్తున్నారు కదా. ఇప్పుడు మొత్తం ఇవన్నీ డబల్ 2 కలిపి స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది గైస్. ఇది పిల్లోస్కి బోత్ సైడ్స్ రావాలి కాబట్టి డబల్ అనేది స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది గైస్. అది చూస్తున్నారు కదా, సేమ్ వీడియోలో ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్కి పెట్టాను గైస్, ఎందుకంటే ఇది లెంత్ ఎక్కువ వస్తుంది గైస్. ఇప్పటికే లెంత్ 6 minutes వరకు వచ్చింది గైస్. సో మనం లెంత్ తగ్గించడానికి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది పెట్టడం జరిగింది. చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు చూపిస్తుంది చూడండి. ఈ విధంగా మీకు అక్కడ ఫైబర్ ఫిల్ చేయడానికి చిన్న హోల్ ఉంచుకుంటే సరిపోతుంది గైస్. లాస్ట్లో మనం హ్యాండ్ స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది. అది అక్కడ బటన్ ఒకటి వస్తుంది గైస్, గోల్డెన్ బటన్ అనేది. చూడండి గైస్, ఫైబర్ అనేది ఫిల్లింగ్ చేస్తున్నాము. ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్తో స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది గైస్, అంతే గైస్. ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత మనం మొత్తం రెడీ అయిపోయింది గైస్. ఫిల్లో అనేది చూడండి సెంటర్లో గోల్డెన్ బటన్ అనేది వేయడం జరిగింది గైస్. చూస్తున్నారు కదా, మంచి ఎలిగెంట్ లుక్ వస్తుంది గైస్ గోల్డెన్ బటన్ అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.